ఆకాశవాణి ప్రధాన్ మంత్రి రాహత్ పథకంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ సంయుక్త రవాణా కమిషనర్ శ్రీ ఏ మోహన్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మన దేశ రహదారులపై జరిగే ప్రమాదాలు అనేక కుటుంబాలను ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టేస్తూ ఉన్నాయి. ప్రమాదం జరిగిన క్షణం నుంచి ఆస్పత్రిలో చికిత్స అందే వరకు గడిచే గోల్డెన్ అవర్ అనేది ఇందులో అత్యంత కీలకంగా ఉంటుంది. ఆ ఒక్క గంటలో సరైన వైద్యం అందితే ఎంతో మంది ప్రాణాలు నిలబడే అవకాశమూ ఉంటుంది. ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణం మరియు క్యాష్లెస్ వైద్య సహాయం అందించేందుకు ప్రధాన్ మంత్రి రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ ట్రామా కేర్ పథకం పిఎం రాహత్ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పోలీస్, రవాణా శాఖ, 108 సేవలు, ఆస్పత్రులు ఇవన్నీ కలిసి పనిచేసి ప్రాణరక్షణే లక్ష్యంగా ముందుకు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం రాహత్ పథకం లక్ష్యాలు, అమలు విధానం, రవాణా శాఖ పాత్ర, ప్రజల బాధ్యతలు వంటి కీలక అంశాలపై మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ నుంచి సంయుక్త రవాణా కమిషనర్ శ్రీ ఏ మోహన్ గారు. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు ప్రధాన్ మంత్రి రాహత్ పథకం అంటే ఏంటి, దీనిని ప్రారంభించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు? అంటే ఈ పిఎం రాహత్ అనే పథకం మనకు ప్రధానమంత్రి వారి ఆఫీస్, కొత్త ఆఫీస్ మనకు సేవా తీర్థ్ అని కొత్త బ్లాక్ లోకి, సౌత్ బ్లాక్ నుంచి షిఫ్ట్ అయ్యారు. అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మొదటి పథకంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ముఖ్యంగా రాహత్ అంటే మనకు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మనం దాదాపు 180,000 మంది భారతదేశంలో చనిపోతున్నారు. దాదాపు 23-24,000 మంది మన రాష్ట్రంలో చనిపోతున్నారు. మన ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా, ప్రతి నెలలో కూడా 20-25 మంది చనిపోతున్నారు. దాదాపు 1000 మంది దాకా క్షతగాత్రులు అవుతున్నారు. కానీ వీటిని తగ్గించడానికి చాలా చర్యలు మనం హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ఓవర్లోడ్, ఈ 6-7 కాన్సెప్ట్స్ మీద రెగ్యులర్ గా ప్రజలందరికీ అవగాహన పెడుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మొదటి నెలని మనం రహదారి భద్రతా మాసోత్సవాలుగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జరపాలని చెప్పారు. దాంట్లో భాగంగా గత జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన అవగాహన సదస్సులు మనము ప్రజలందరికీ చెప్పగలిగాము. అయినప్పటికీ మన ప్రమాదాల సంఖ్యని కొన్ని జిల్లాల్లో మటుకు మనం 20-30% వరకు కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజలకు చైతన్యవంతులు చేయడం ద్వారా మనం తగ్గించడం జరిగిన మాట వాస్తవం. బట్ నేషనల్ హైవేస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ఏం ఆలోచించింది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ విక్టిమ్ కి ఇన్సూరెన్స్ ఉండొచ్చు, వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నియరెస్ట్ గా వెంటనే ఆ యొక్క బాధితుడిని మనం హాస్పిటల్ కి చేర్చడానికి మనం చేయవలసిన ప్రయత్నాలు, హాస్పిటల్ చేసిన తర్వాత అయ్యే ఖర్చుల గురించి ఆ యొక్క క్షతగాత్రుడికి గానీ లేకుంటే ఆ ప్రమాద బాధితుడికి గానీ వెంటనే తక్షణంగా అమౌంట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ లో మనకు ట్రీట్మెంట్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ ఈ యొక్క ఉద్దేశంతో ప్రమాద బాధితులకి మనం గోల్డెన్ అవర్ అని చెప్పి మీరు చెప్పారు ఇంత ముందు. కాబట్టి ప్రమాదం జరగకూడదని మనం కోరుకుంటాం, కానీ జరుగుతూనే ఉన్నాయి. కానీ జరిగిన వెంటనే మనం ఆ యొక్క బాధితుడిని వెంటనే వీలైనంత త్వరగా మనం హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. ఆ 1 గంట లోపల కనుక మనం తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా మనం ఆ యొక్క ప్రాణాన్ని కాపాడగలం అనేది మన గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్. కానీ ఆ గోల్డెన్ అవర్ లో ఇప్పుడు మనకేంటంటే 108 వాహనాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మనకి నేషనల్ హైవేస్ మీద అయితే మనం 108 కి అందరికీ, పబ్లిక్ అందరికి కూడా చాలా అవేర్నెస్ గా ఉన్నారు. వాళ్ళు వెంటనే యాక్సిడెంట్ అయిన 30 సెకండ్లు, 1 నిమిషం లోపలనే కాల్ సెంటర్ కి వెళ్తుంది. నియరెస్ట్ వెహికల్స్ మనకు నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ మీద అయితే 6-9 నిమిషాల లోపలే మనకు వాహనం ఆ యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్ళగలుగుతుంది. అంటే పోలీసు రావడానికంటే ముందుగానే కూడా అంబులెన్స్ అనేది మనకు అక్కడ రావడం అనేది మనము మన రాష్ట్రంలో మనం కృషి చేసినటువంటి 108కి సంబంధించినటువంటి కాన్సెప్ట్తో మనం గత 15 సంవత్సరాలుగా మన యొక్క కాన్సెప్ట్ని చాలా వృద్ధిలోకి తెచ్చాం. ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. అక్కడి నుంచి మనం నియరెస్ట్ హాస్పిటల్, అది ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్ కావచ్చు, లేకుంటే మనకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా రికగ్నైజ్ అయినటువంటి పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా నెట్వర్కింగ్ చేసి ప్రభుత్వం అందరికీ కూడా గుర్తింపించింది. వాటిలో మనము హాస్పిటల్కి వెళ్ళంగానే ఈ ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టాలి. కానీ హాస్పిటల్ విక్టిమ్ ని మనం 20 నిమిషం, అదే మనము చిన్న రోడ్లలో అంటే విలేజ్ రోడ్స్ లో కానీ, మున్సిపల్ రోడ్స్ లో కానీ అక్కడ
కనుక తీసుకుంటే మనం 20 నుంచి 25 నిమిషాల్లో విక్టిమ్ ని మనం హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి జరిగినటువంటి అంబులెన్స్ సౌకర్యం అయితే మనం బాగా ఇంప్రూవ్మెంట్ చేశాము. అక్కడ నుంచి ఒక అరగంట లోపు డాక్టర్స్ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లి ఆయనకి తగినటువంటి తీవ్రమైన గాయాలు, అది ఆర్థోపెడిక్ సంబంధించిందా, లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిందా, నెర్వ్స్ కి సంబంధించిందా, ఫ్లెష్ కి సంబంధించిందా అనే ట్రీట్మెంట్ వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరాన్ని ట్రామా కేర్ అంటాం మనం. కానీ ట్రామటైజ్డ్ కండిషన్ లో ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తిని మనం వెంటనే ఆదుకోవాల్సిన పరిస్థితిలో ఇమ్మీడియట్ గా మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పించాలి. కానీ దానికి సంబంధించిన ఇప్పుడు మన ఎంఆర్ఐ స్కాన్స్ గానీ, లేకుంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం ప్రజలందరికీ అన్ని హాస్పిటల్స్ లో కూడా అందుబాటులో ఉంది. కానీ ఆ యొక్క టెక్నాలజీ ద్వారా హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి వెంటనే ఏమంటారంటే ఎంతో ఒక 10,000 20,000 డిపాజిట్ చేయండి, ట్రీట్మెంట్ మొదలు పెడతామని చెప్పి చెప్తుంటారు మామూలుగా. కానీ ఈ విక్టిమ్ దగ్గర ఎందుకంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటదంటే ఆయన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ ఎవరికి ఆయన చెప్పుకోలేడు. కానీ మనం ఏదో కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అని చెప్పి ఆయనకున్న మొబైల్లో నంబర్స్ స్టోర్ చేసుకొని వెతికి మనము అప్పుడు మనకు యొక్క ఆతురత ఎలా ఉంటుందంటే ఆయన వెంటనే హాస్పిటల్ తీసుకోవాలని ఆతురతలో ఉంటాం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఆ ఫస్ట్ అవర్ ఎవరు అందుబాటులో ఉండరు. కాబట్టి వారికి మనము అక్కడ ఉన్నటువంటి పక్కకున్నటువంటి డ్రైవర్లు కానీ లేకుంటే పాదచారులు కానీ వాళ్ళకి దేవతల్లాగా లేకుండా దేవదూతల్లాగా వాళ్ళని మనం తీసుకొచ్చి హాస్పిటల్ చేర్పిస్తాం. ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ విక్టిమ్ కి మళ్ళీ మనం డబ్బు కట్టాలి ఏదైనా చెయ్యాలి అనే కాన్సెప్ట్ తో మన ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ వెంటనే మొదలు పెట్టేస్తారు. దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటి కూడా ప్రజలందరికీ కూడా ఫ్రీగానే జరుగుతాయి. కొంచెం పెద్ద హాస్పిటల్స్ మనకు రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ అయితే చిన్న వాడు ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ లో కొద్దిగా మనకు చాలా తక్కువ మోతాదులో ఛార్జెస్ ఉంటాయి. కానీ అక్కడ ఆ పరిస్థితుల్లో ఆ విక్టిమ్ కి గానీ విక్టిమ్ తీసుకొచ్చిన పర్సన్ దగ్గర గానీ డబ్బు లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ కనుక డిలే అయితే ఈ గంట లోపలనే మనము హాస్పిటల్ చేర్చినా కూడా ఆ ప్రాణాన్ని నిలవలేకపోతున్నాం అనే సమస్యని ప్రభుత్వం గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం. అసలు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆచరణలోకి 14 ఫిబ్రవరి 2026 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టుగా మన కేంద్ర ప్రభుత్వం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి దీంట్లో గోల్డెన్ అవర్ లో మనం తీసుకెళ్తే దాదాపు 50% మంది ప్రాణాలు మనం కాపాడగలచ్చు అని చెప్పి మనము నమ్ముతున్నాం. కాబట్టి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అంటే మనకు 112 హెల్ప్ లైన్ అనేది కేంద్ర ప్రభుత్వం మనకు 108 లాగా 112 అనే ఒక ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ ని డిజిగ్నేట్ చేసింది. కానీ ఎవరైనా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్రంలో అయితే 108కి లేకపోతే ఈ 112 కూడా మనము ఈ 108కి లింక్ చేసే ఆలోచనలో మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళని మనము ఈ 112కి కనుక రెస్పాన్స్ కనుక ఇస్తే 108కి కానీ వెంటనే మన హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ లో అంబులెన్స్ సర్వీస్ తో పాటు ఆయనకు అక్కడ తీసుకొస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క రాహత్ స్కీమ్ లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఏ మాత్రం కూడా డబ్బు డిమాండ్ చేయకుండా 1,50,000 రూపాయల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలి. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా చేస్తుందంటే ప్రభుత్వమే ఆ యొక్క సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం వారి యొక్క బడ్జెటరీ నిధులతో ఒక ఫండ్ని ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా ఉన్నటువంటి డబ్బుల్ని ఈ యొక్క బిల్లింగ్ అయినటువంటి విక్టిమ్కి అయినటువంటి బిల్లింగ్ని 1,50,000 రూపాయల వరకు 7 రోజుల వరకు అయ్యే ట్రీట్మెంట్. అంటే 7 రోజులు జనరల్గా కూడా పెద్ద మరీ బ్రెయిన్ సర్జరీస్ చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ అయితే తప్ప ఈ 1,50,000 రూపాయలు అనేటివి 7 రోజుల ట్రీట్మెంట్లో దాదాపు 90 నుంచి 95% మంది రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి సరిపోతుందనే భావంతో ప్రభుత్వం ఈ యొక్క 7 రోజుల ట్రీట్మెంట్ 1,50,000 వరకు ఏ హాస్పిటల్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఆ బిల్స్ అన్ని కూడా సంబంధిత మెడికల్ డిపార్ట్మెంట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ డిపార్ట్మెంట్ గనక వాళ్ళు రికగ్నైజ్డ్ హాస్పిటల్ ఉంది కాబట్టి రెగ్యులర్ గా ఆరోగ్యశ్రీలో కానీ లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఫ్రీ హెల్త్ కార్డు ఆయుష్మాన్ కార్డు దీనిలో వచ్చినటువంటి విక్టిమ్స్ కి ఎలాగైతే బిల్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఈ విక్టిమ్ కూడా 1,50,000 రూపాయల వరకు హాస్పిటల్ వాళ్ళు కట్టినటువంటి బిల్స్ అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రీయింబర్స్మెంట్ చేయిస్తుంది. దీనికి మనం ఆల్రెడీ మనకు గత 4 సంవత్సరాలుగా మనము ఐరాడ్ అని ఒక కాన్సెప్ట్ అంటే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా అని చెప్పి మనం ఐఐటి చెన్నై వాళ్ళు డెవలప్ అంటే ప్రతి యాక్సిడెంట్ ని అనాలిసిస్ చేయడానికి ఆ డేటాని మనం అనాలిసిస్ చేసి ఎందుకు ఫర్దర్ గా యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి ఐరాడ్ అనే ఒక ప్రోగ్రామ్ మనం 2022లో ప్రారంభించాము. తమిళనాడులో మొట్టమొదటిగా మొదలు పెట్టారు. ఐఐటి చెన్నై వాళ్ళు డిజైన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ అన్నమాట. అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఇప్పుడు అమలు చేశాయి. దాన్ని ఇప్పుడు మనం ఈడార్ అంటే ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అంటే ఐరాడ్ నే మనం స్మాల్ ఈ క్యాపిటల్ DAR అనే ఒక ప్లాట్ఫామ్ ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా కంపల్సరీగా అంటే ఒక యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ ఈడార్ దీంట్లో ప్రతి యాక్సిడెంట్ కూడా రిపోర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. 108 లో వచ్చి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఈ ప్రాసెస్ అంతా పోలీసు, రవాణా శాఖ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తర్వాత లాస్ట్ లో అది మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్ కి వస్తుంది. మెడికల్ డిపార్ట్మెంట్ అప్పటికే హాస్పిటలైజ్ అయిన విక్టిమ్ కి సంబంధించిన పేరు, ఆయన ఆధార్ నంబరు, ఆయన ఫోన్ నంబరు,
వాళ్ళ రిలేటివ్స్ నంబర్స్, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మనకు ఉంటాయి. ఇక్కడ ఆయన ఏం జరిగింది ట్రీట్మెంట్ అనే డేటా అంతా కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఈడార్ సిస్టంలో ఎంట్రీ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చివరిగా జరిగే ఈ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించిన డేటా ఉందో ఆ డేటా అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అంతా రికార్డెడ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ రాహత్ స్కీమ్లో ఆ యొక్క హాస్పిటల్ ఆ యొక్క బిల్లుని సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ప్రతి నెలలో కూడా ఆ నెలలో జరిగినటువంటి యాక్సిడెంట్ విక్టిమ్స్, వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, అలాగే ఈ యొక్క 1,50,000 అయినటువంటి బిల్స్, ఇవన్నీ కూడా ఆ కమిటీ తీర్మానంలో చేస్తుంది. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి అనుకుంటే, దీనికి మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ అని మన కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని డిజైన్ చేసింది. దీంట్లో మనకు ప్రభుత్వం కొంత డబ్బు దాంట్లో పెడుతుంది. దాంట్లో సపోజ్ మనకి అంటే వాహనాలు కూడా 2-3 రకాలు, అంటే మనం మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అని అది ఆప్షనల్ ఓనర్. అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కనుక ఉన్న వాహనం కనుక, అంటే ఒక వాహనం ద్వారా యాక్సిడెంట్ అయిన విక్టిమ్ కనుక ఉంటే, వాహనంకి కాకుండా ఎదుటి వ్యక్తి జరిగినటువంటి ప్రమాదాలను అన్నింటినీ కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీని బాధ్యత వహించి, అంటే సపోజ్ మనకు ఒక కారు ఉంది, లేకపోతే ఒక లారీ ఉంది, లారీ కనుక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. కాబట్టి సపోజ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కనుక దానికి ఇన్సూరెన్స్ చేసి ఉంటే, ఆ లారీతో ప్రమాదం జరిగినటువంటి కారు కావచ్చు, లేకుంటే దాంట్లో క్షతగాతులైనటువంటి పర్సన్స్, డ్రైవర్ అయి ఉండొచ్చు, లేకుంటే ప్యాసింజర్స్ అయి ఉండొచ్చు, రోడ్డు మీద నడుస్తున్నటువంటి పాదచారులు కానీ, లేకపోతే సైకిల్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు, ఎవరైనా కనుక ఈ వాహనం వల్ల కనుక ప్రమాదం జరిగిన వాళ్ళని మనం థర్డ్ పార్టీ అంటాం. అంటే ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఆ లారీ కనుక ఇన్సూరెన్స్ ఉంటే, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ యొక్క మొత్తాన్ని, అంటే ఇమ్మీడియట్ గా డబ్బులు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంతా ప్రాసెస్ జరగడానికి 30 రోజుల నుంచి 90 రోజులు పడుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ యొక్క డబ్బుని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి ఇచ్చేస్తారు. తర్వాత ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి రీయింబర్స్మెంట్, అంటే క్లెయిమ్ వచ్చింది దాని ప్రకారం. సపోజ్ క్లెయిమ్ 90,000 వచ్చింది, 90,000 రీయింబర్స్ చేస్తారు. 3 లక్షల క్లెయిమ్ వచ్చింది, 1,50,000 గవర్నమెంట్కి రీయింబర్స్ చేస్తారు. మిగిలిన అమౌంట్ని ఆ యాక్సిడెంట్ విక్టిమ్కే మళ్ళీ చేయడం జరుగుతుంది. సపోజ్ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, ఓనర్లు చేసే తప్పుల వలన ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటారు. అంటే అలాంటి కేసుల్లో ఏమవుతుందంటే, ఆ యొక్క బాధ్యత, అంటే యాక్సిడెంట్ జరిగిన ట్రీట్మెంట్ కావచ్చు, వెహికల్ సంబంధించిన డ్యామేజెస్ క్లెయిమ్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఆ యొక్క ఓనరే భరించవలసి వస్తుంది. కానీ ఓనర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ఎందుకంటే ఓనర్కి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఆ వాహనంని అమ్మి తీసుకుంటామా, ఆయనకి వేరే ప్రాపర్టీ ఉందా, ఇదంతా కూడా పెద్ద కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నామంటే, అయ్యా మీరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ కనుక లేకపోతే, ఇప్పుడు మనం ఫైన్ కూడా 1,000 రూపాయలు, 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి ఫైన్కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఎందుకు అంటే, ఒకసారి కనుక ప్రమాదం జరిగితే, ఒక వ్యక్తి కనుక చనిపోతే, లేకపోతే 2 వ్యక్తులు కనుక చనిపోతే, వాళ్ళ యొక్క సంపాదన స్థాయికి సంబంధించినటువంటిగా కోర్ట్స్ 25 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయల వరకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వడానికి, అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు సంపాదించే ఒక ఎంప్లాయీ కానీ, ఒక బిజినెస్ మెన్ కానీ, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కనుక ఉంటే, దానికి సంబంధించినటువంటి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఆయన ఎంత సంపాదిస్తాడో అంత డబ్బుని వారికి కాంపెన్సేషన్గా ఇవ్వడానికి చేస్తున్నారు. అదే ఇన్సూరెన్స్ కంపెనీ కనుక ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అది లేదనుకోండి, అదంతా ఎవరు పే చేయాలి? ఓనర్ గారు పే చేయాలి. కానీ ఓనరు పెద్దగా ఒక యాక్సిడెంట్ జరిగి 2 కనుక పెద్దవాళ్ళు చనిపోతే 2 కోట్ల రూపాయలు కట్టాలంటే, వాహనం మనం అమ్మినా కూడా అంత డబ్బు రాదు. కాబట్టి ఆయనకి మళ్ళీ ఆస్తుపాస్తులు ఏమున్నాయి, ఆయన ఆధార్ నెంబర్ ద్వారా ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఇండ్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అదంతా తనిఖీ చేసి దాన్ని రావడానికి ఒక 6 నుంచి 9-10 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కాబట్టి మనం అందరికీ చెప్పేది అంటే, ఖచ్చితంగా మీ యొక్క వాహనాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయించుకోండి. ఈ యొక్క బాధ్యత, ఎందుకంటే మనం 20-30 సంవత్సరాలు కష్టపడి చేసిన సంపాదన, లేకుంటే మన తల్లిదండ్రులు పూర్వతరాలు వచ్చిన ఆస్తి కూడా, ఒక చిన్న ఆటో కొనుక్కొని ఒక బైక్ ద్వారా యాక్సిడెంట్ అయ్యి, బైక్ ఎంత ఉంటుందండి కాస్ట్, ఆల్మోస్ట్ ఈఎంఐలు కట్టి 2,000 రూపాయలు కడితే బైక్ ఇచ్చేస్తున్నారు. నెలకి 2-3 వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటారు. ఆ బైక్ కింద పడి ఎవరైనా చనిపోవడము ఇక జరిగితే, 1 కోటి రూపాయలు, 70 లక్షలు, 50 లక్షలు కనుక పేమెంట్ వస్తే, ఆయన స్థాయి కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. ఆ కుటుంబము, యాక్సిడెంట్ అయిన విక్టిమ్ వాళ్ళ కుటుంబం ఎంత అయితే బాధపడుతుందో, చేసిన వ్యక్తి కుటుంబం కూడా అంతే బాధపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన చనిపోయి ఉంటాడు, వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఈ కేసులో ఈయన బతికే ఉంటాడు, ఈయనను జైలు శిక్ష పడడం, ఈయన ఆస్తులన్నీ అమ్ముకోవడం, ఇదంతా చేయవలసిన పని. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, దాన్ని అందరూ చేయించుకొని అని చెప్తున్నాం. ఇది కాకుండా మనకు ఈ యొక్క స్కీమ్లో ఏముందంటే, ఇది కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. యాక్సిడెంట్ చేస్తారు, కొట్టేస్తారు, ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ భయంతో వారు అక్కడ నుంచి పారిపోతారు. హిట్ అండ్ రన్ కేసు అంటాం ఇది. కానీ ఇప్పుడు మనకేంటంటే, ఆల్మోస్ట్ నేషనల్ హైవేస్ మీద, మన మున్సిపల్ ఏరియాస్లో కూడా
ఆల్మోస్ట్ ప్రతి 2-3 కిలోమీటర్లకి ఒక కెమెరా ఉంది కాబట్టి వెంటనే దానిని మనకు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ ద్వారా కానీ మనకు చేసే ఈ టెక్నాలజీ ద్వారా కానీ వెంటనే వాహనాన్ని మనం గుర్తించడానికి జరిగే అవకాశాలు పోలీసు శాఖ వెంటనే దాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని కేసెస్లో మనకు వాహనం దొరకదు. కానీ ఆ కేసులో మరి విక్టిమ్ బాధపడుతూ ఉంటాడు. మరి ఇన్సూరెన్స్ వెహికల్ ఉండి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది, ఇన్సూరెన్స్ లేకపోతే ఓనర్ ఇవ్వాలి. కానీ ఇక్కడ వెహికల్ ఐడెంటిఫై కాకపోతే మరి ఆ విక్టిమ్కి ఎలాంటి న్యాయం జరగాలి? ఆ న్యాయం జరగడానికి మరి కేంద్ర ప్రభుత్వం దీనికి హిట్ అండ్ రన్ చెప్పి ఒక స్కీమ్ పెట్టింది. దాంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతి జిల్లాకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ఒక కన్వీనర్ గా పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మోటార్ వాహనాల డిప్యూటీ కమిషనర్ గారి ఆర్టీఓ ఆధ్వర్యంలో, అలాగే సంబంధిత తహసీల్దారు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఆ కేసుని ఫస్ట్ SHO రిజిస్టర్ చేసి ఇది హిట్ అండ్ రన్ కేసుగా కనుక మనకు చెప్పడం జరిగితే దానికి సంబంధించినటువంటి ఆ విక్టిమ్ కి వెంటనే ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ అయితే మనం ఇచ్చేస్తాము. ఆ కేసులో మరణించిన వాళ్ళకు కూడా ఇమ్మీడియట్ గా 50,000 రూపాయలు, చనిపోయిన వాళ్ళకైతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్ కి అయితే 50,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసు సంబంధించినటువంటి స్కీమ్ని పెట్టారు. ప్రభుత్వము కాంపెన్సేషన్ ఏదైతే వస్తుందో దాన్ని అంతా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేసాం. దాంట్లో మనం అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీస్ ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు తీసుకున్నటువంటి చర్యల వల్ల హిట్ అండ్ రన్ కేసెస్లో కూడా యాక్సిడెంట్ విక్టిమ్స్ అనేటువంటి కాంపెన్సేషన్ ఇమ్మీడియట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మనకి చెప్పిన అన్ని కేసెస్లో కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ, ఓనర్ ద్వారా కానీ, లేకుంటే గవర్నమెంట్ ద్వారా హిట్ అండ్ రన్ ఫండ్ నుంచి కానీ రావడం అంతా కూడా ప్రాసెస్. కాబట్టి దీన్ని మనము కానీ జరిగే లోపు ఈ మనిషి యొక్క భవితవ్యం డబ్బు లేక ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ యొక్క స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. కాబట్టి మనము ఏ హాస్పిటల్ అయినా కూడా యాక్సిడెంట్ విక్టిమ్ ని ఫస్ట్ ఎవరు రిజెక్ట్ చేయకూడదు. వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఒక 7 రోజుల వరకు 1,50,000 రూపాయల ట్రీట్మెంట్ వరకు వాళ్ళు ఎలాంటి సంకోచించకుండా ఆ యొక్క బాధితుడికి ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఆయనని ఫస్ట్ బతికించే ఏర్పాటు చేయాలి. ఫర్దర్గా కనుక ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ఉంటే దాన్ని కూడా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని అలాంటి 10 రోజుల లోపల అంటే ఈ బిల్లును కూడా వన్స్ విక్టిమ్ కనుక డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే ఈ బిల్స్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ పోర్టల్లో రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ కి రెగ్యులర్ గా మెడికల్ డిపార్ట్మెంట్ తో టైఅప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ యొక్క బిల్లుని అప్లోడ్ కనుక చేస్తే స్టేట్ ఏజెన్సీ ఇమ్మీడియట్ గా వాళ్ళకు పేమెంట్ హాస్పిటల్కి 10 రోజుల లోపలనే పేమెంట్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళేదో మాకు డిలే అవుతాయి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి రావట్లేదు బిల్స్, అందువల్ల మేము ట్రీట్మెంట్ చేయమని అనడానికి లేదు. ఇది ఒక క్రైమ్ హాస్పిటల్ పరంగా. కాబట్టి అందరు హాస్పిటల్స్ కి నేను దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి యాక్సిడెంట్ విక్టిమ్ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినా కూడా మీకు 1,50,000 రూపాయల ట్రీట్మెంట్ వరకు ఇవ్వడానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి ఆ బాధితుడిని ఇంకొక దృష్టితో ఆలోచించకుండా మానవతా దృక్పథంతో మీరు ట్రీట్మెంట్ మొదలుపెట్టి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆయనని మనము బతికించే ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరగా ఆయన కోలుకోవడానికి తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఈ గ్రీవియన్సెస్ ఇలా ఉన్న వాటికి ఎక్కడైతే హాస్పిటల్స్ సరిగ్గా చర్య తీసుకోవడం లేదు, లేకపోతే పోలీస్ అధికారులు సరిగ్గా చర్య తీసుకోకపోయినా, రవాణా అధికారులు సరిగ్గా తీసుకోకపోయినా ఈ గ్రీవియన్స్ సిస్టమ్ కూడా మనకు ఆన్లైన్ లో ఉంది. ఆ గ్రీవియన్స్ సిస్టమ్ లో పెట్టిన వాటికి మనకు జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ప్రతి నెల కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, రవాణా అధికారులు, ఆర్టీకి సంబంధించిన అధికారులు, రోడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా దాంట్లో కమిటీలో భాగంగా ఉంటారు. ప్రతి నెల కూడా ఒక మీటింగ్ ఆన్లైన్ లోను, ఒక మీటింగ్ ఆఫ్లైన్ లోను గత నెల జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించిన అనాలిసిస్, ఇప్పుడు ఈడర్లో మీకు చెప్పా కదా ప్రాసెస్ అంతా. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని ఫ్యాటల్ యాక్సిడెంట్ ఉంటాయి, కొన్ని నాన్ ఫ్యాటల్ ఉంటాయి. ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే మటుకు కంపల్సరీగా ఈ ముగ్గురు పోలీస్ అధికారి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారి, మోటార్ శాఖ అధికారి కంబైన్డ్ గా కూడా ఆ స్పాట్ ని ఇన్స్పెక్షన్ చేసి ఫర్దర్ గా అదే స్పాట్ లో అలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వాళ్ళకు రిపోర్ట్ రూపంలో మనకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో అంటే ఈ గత నెల జరిగినటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ అన్నిటిని కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి అది వెహికల్ బ్రేక్ ఫెయిల్ అయిన వల్ల జరిగిందా, వెహికల్ డ్యామేజ్ వల్ల జరిగిందా, రోడ్డు గుంతలున్నందు వల్ల జరిగిందా, లేకపోతే వెదర్ ఇప్పుడు మన గత నెలలో కనుక చూస్తే ఫాగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగాయి, అట్లాగే వర్షకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి, అది లైట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి, డ్రైవర్ తాగి ఉన్నందువల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. అది అన్ని ప్రమాదాలకు సంబంధించి ఫర్దర్ గా ఆ స్పాట్ లో జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక ఫిజికల్ మీటింగ్, ఒక ఆన్లైన్ మీటింగ్ జరిగి ఈ యొక్క ప్రమాదాలను తగ్గించడం, విక్టిమ్స్ కి ప్రాపర్ గా మనకు ఈ ట్రీట్మెంట్ ని అందజేస్తున్నారా లేదా, హిట్ అండ్ రన్ కేసెస్ ఉంటే ఆ యొక్క మీటింగ్స్ మనం కాంపెన్సేషన్ ఇస్తున్నామా, ఇన్సూరెన్స్ క్లైమ్స్ ప్రాపర్ గా ఇస్తున్నామా అనే ఇవన్నీ కూడా దాన్ని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ కలెక్టర్ గారి అధ్యక్షతలో ఉన్న దాన్ని మనం దీన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క స్కీమ్ ని అసలు ఈ స్కీమ్ కనుక చూస్తే మీరు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ యొక్క స్కీమ్ మొదలు పెట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని మనం 2021 నుంచి కూడా అమలు చేస్తున్నాం. 2021లో మనం ఏం చెప్పామంటే ఆరోగ్యశ్రీ మనకు ఆల్మోస్ట్
2005 నుంచి కూడా ప్రభుత్వం మామూలుగా ఏ విక్టిమ్ కి అయినా ఒక జబ్బు పడిన వ్యక్తికి మనం ఇన్సూరెన్స్ సదుపాయం చేయాలి, ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేయడము, లేకపోతే ప్రభుత్వమే వైట్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ చేయడము. దాంట్లో మనకు దాదాపు 1031 డిసీజెస్ని ఐడెంటిఫై చేసి ఆ డిసీజ్ కున్న ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి రికగ్నైజ్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం 2008 నుంచి కూడా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యానికి సంబంధించినటువంటి తపన చేస్తూ దానికి ఎంతో స్కీమ్స్ పెట్టారు. దాంట్లో మనం రాష్ట్ర ప్రభుత్వం మనం చేసినటువంటి రవాణా శాఖ, పోలీస్ శాఖ చేసినటువంటి రిక్వెస్ట్ల వల్ల యాక్సిడెంట్ విక్టిమ్ ను కూడా ఒక జబ్బు కింద ట్రీట్ చేసి ఆ యొక్క లిస్ట్ ఆఫ్ 1030 డిసీజెస్ జాబితాలో రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ కూడా దాంట్లో చేర్చడం మన 2021లోనే చేర్చడం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా 2021 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్సిడెంట్ అయిన విక్టిమ్ కనుక మీరు రికగ్నైజ్ తీసుకెళ్తే కంపల్సరీగా ఫ్రీ ట్రీట్మెంటే చేయాలి. కాకపోతే దాంట్లో హాస్పిటల్కి పేమెంట్స్ 3 నెలలు 6 నెలలు కొంత డిలే అన్నమాట. ప్రభుత్వానికి ఉన్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెంట్ దృష్ట్యా కొద్దిగా లేట్ అవుతున్నమాట వాస్తవం. అందువల్ల కొంతమంది హాస్పిటల్స్ దాన్ని ప్రాపర్గా ఎవరు వచ్చినా కూడా దాన్ని రిజెక్ట్ చేయడము, వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన పంపడం చేసే పద్ధతిని మనము చూసాం. కానీ మనము 2021లో ఎప్పుడైతే దీన్ని మనము ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మనం ఒక యాక్సిడెంట్ ని కూడా ఒక డిసీజ్ గా గుర్తించాము. కానీ తర్వాత మనం కనుక చూస్తే ఏమైందంటే మన రాష్ట్రంలో పడుతున్నటువంటి వాహనాల్లో 50% వాహనాలు లారీలు కానీ బస్సులు కానీ అదర్ స్టేట్ వాహనాలు వస్తున్నాయి. కానీ వాళ్ళలో మనం కనుక చూస్తే యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్ లో దాదాపు 30% ఆంధ్రప్రదేశ్ లో అడ్రస్ ప్రూఫ్ లేని వాళ్ళు, కలకత్తా నుంచి చెన్నైకి వెళ్లే వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు ప్రమాదాలుగా వినబడుతున్నారు. వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళంగానే ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మాకు ఈ ఆరోగ్యశ్రీలో రాదు అని చెప్పి వాళ్ళు కొన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసిన కేసెస్ మన దృష్టికి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని ఎవరైనా కూడా యాక్సిడెంట్ విక్టిమ్ గనక ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ కానీ ఓనర్ కానీ మన రాష్ట్ర పరిధిలో గనక యాక్సిడెంట్ గనక ఆయన ప్రమాదం కానీ పడితే ఆయనకి మనం టెంపరీగా ఒక ఆరోగ్యశ్రీ ఇమ్మీడియట్ గా ఇచ్చి ఆయనకి ఇదే స్కీమ్ లో మనం పెంచడానికి కూడా ప్రభుత్వం 2023లో మనకు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి స్కీముని మనలాగానే తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సిడెంట్ విక్టిమ్స్ కి మనము మానవతాత్మకంతో చూసి డబ్బు లేకపోయినా కూడా విక్టిమ్ ని మనం ప్రాణాలను రక్షించాలి, వారి యొక్క సేవల్ని మళ్ళీ మనం జనజీవన స్రవంతో కలిసేలాగా మనం చేయాలి. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకున్నటువంటి రోడ్లు వేసిన దాని మీద జరుగుతుంది కాబట్టి ప్రభుత్వమే బాధ్యతగా తీసుకున్న మాటని మనం గుర్తించాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రాష్ట్రాలు చేస్తున్నటువంటి ఈ యొక్క స్కీమ్ ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఓన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చేస్తున్న స్కీమ్ కూడా అంటే మన దగ్గర నెట్వర్కింగ్, ఈ ఈడార్ సిస్టమ్, కమిటీలోంచి పేమెంట్ చేయడం ఇవన్నీ కూడా మనకు చాలా పద్ధతిగా ఉంది కాబట్టి మనం ఈ యొక్క స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు మనం డే 1 నుంచి కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకే సంబంధిత మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ కి, అట్లాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటారు DGHS, వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరు జిల్లా కలెక్టర్లు కూడా మీరు ఈ కమిటీలో మెంబర్గా ఉన్నారు, ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్కీమ్ ని అమల్లో చేసి ప్రతి యాక్సిడెంట్ విక్టిమ్ కూడా హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ గా వచ్చేటట్టుగా స్కీమ్ ను మనం పబ్లిసిటీ చేసి రవాణా కమిషనర్ గారు అన్ని జిల్లా కలెక్టర్లకి అలాగే అన్ని జిల్లా రవాణా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనం ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా 21 నుంచి కూడా మనం స్కీమ్ అమలు చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా ఎఫెక్టివ్ గా, ఇంకా పద్ధతిగా మనం రోడ్ యాక్సిడెంట్ జరగకూడదు, జరిగితే ప్రమాద బాధితుడిని మనం ఒకవేళ ప్రమాదం జరిగి ఇప్పుడు మీకు ఇంకొక చిన్న విషయం చెప్పలేము. మీకు ఇప్పుడు మనకు రాహవీర్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, అది కూడా పెట్టారు. ఇది రహదారి యాక్సిడెంట్ అవ్వగానే ఏం జరుగుతుంది చెప్పండి, అక్కడ అంత పడిపోయి ఉంటాడు, జరగకూడదని మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. జరిగిన వెంటనే అందరూ సోషల్ మీడియా పోస్ట్ వరకు ఫోన్ లో ఆయనని రీల్స్ తీసుకోవడము లేకుంటే వీడియోలు తీయడం చేస్తున్నారు. కానీ ఆ ప్రమాద బాధితుడిని వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్లాలి, ఒక 108కి ఫోన్ చేయాలి, లేకపోతే వచ్చేంత వరకు మనం ఆ విక్టిమ్ కి మంచినీళ్ళు ఇవ్వాలి, లేకపోతే అన్కాన్షియస్ ఏం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు ఎవరన్నా కనుక ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ పక్కన్న వాళ్ళు కనుక సహాయం చేస్తే ప్రతి జిల్లాలో ప్రతి నెల కూడా 5 మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు నగదు బహుమతితో పాటు ఒక అప్రిసియేషన్ లెటర్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం రాహవీర్ స్కీమ్ అనేది 2023లో ప్రవేశపెట్టింది. ఈ రాహవీర్ స్కీమ్ లో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే యాక్సిడెంట్ అయిన విక్టిమ్ తీసుకెళ్తే ఒకటేమో ఫస్ట్ పోలీసు వాళ్ళు మనకి FIR లో మన పేరు రాసి ప్రతిసారి కేసు నడిచినప్పుడల్లా మనకు 6 ఏళ్ల పాటు మనల్ని కేసులో పిలుస్తారు అని ఒక భయం ఉండేది. ఇప్పుడు అది తీసేశారు ఈ రూల్. కానీ మీరు ఇవ్వాలనుకుంటే మీ యొక్క ఫోన్ నంబరు, మీ యొక్క ఐడెంటిటీ చెప్పొచ్చు, లేకపోతే మీరు ఆ విక్టిమ్ ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లి అక్కడ పంపించేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు కోర్టు నుంచి సమ్మన్స్ వచ్చినా కూడా మీరు ఆ కోర్టుకు వెళ్ళనక్కర్లేదు, ఆన్లైన్ ద్వారా మీరు ఒక కోర్టులో మీరు అటెండ్ చేయి మీ యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేయొచ్చు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం యాక్సిడెంట్, ఎక్కడో మనం హైదరాబాద్కి వెళ్ళాము, మన అక్కడ ఎందుకంటే ప్రతిసారి హైదరాబాద్ పిలిస్తే మన టైం వేస్ట్ అయిపోతున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంత వెసులుబాటు కల్పించి విక్టిమ్ అంటే మీరు సహాయం చేయండి, మానవతా దృక్పథంతో సహాయం చేయండి.
సహాయం చేసిన తర్వాత మీరు ఆ యొక్క సర్టిఫికెట్ ఇది బహుమతి పొందాలనుకుంటే మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. మీరు కోర్టుకు రావాలనుకుంటే రండి, లేకపోతే మీ మీద ఎలాంటి కోర్టుకు అటెండ్ కమ్మని సమన్స్ పంపడము ఇలాంటి చేయము. మీరు కనుక ఆ యొక్క కోర్టు చెప్పాలనుకుంటే కూడా మీరు ఆన్లైన్ లో అటెండ్ అయ్యి మీ యొక్క చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, అది కూడా కంపల్సరీ ఏం లేదు. కాబట్టి మీరు కోర్టుల చుట్టూ తిరగడము, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము. తర్వాత ఇంకోటి ఏమనుకుంటారు, ఇప్పుడు మనం చెప్పాం హాస్పిటల్కి వెళ్ళంగానే ఎవరైనా నువ్వు కదా తెచ్చావు ఫస్ట్ అక్కడ పేరు రికార్డ్ అవుద్ది, అయింది కెమెరాల్లో రికార్డ్ అవుద్ది. కాబట్టి ఫస్ట్ నువ్వు 20,000 కట్టు, ఈయనకి ట్రీట్మెంట్ మొదలు పెడతా ఉంటారు. కానీ ఆ భయంతో కూడా అంటే మన హాస్పిటల్ తీసుకెళ్లి మానవతా దృక్పథం చేయాలి, బట్ ఆయన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. మానవతా దృక్పథంతో సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు. తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. చేసిన వెంటనే అక్కడ అటెండెంట్ పేరు కింద ఈయన పేరు, ఈయన ఫోన్ నంబరు, ఈయన ఐడెంటిటీను ఎదురు తీసుకుంటారు. కానీ అప్పటి నుంచి ఆయనకి నువ్వు డబ్బు కట్టాలంటే ఆయన ట్రామాలో అసలు డబ్బు ఉన్నా కూడా ఇవ్వాలనా లేదా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి అనే ఆలోచనలు కూడా చాలా మంది యాక్సిడెంట్ విక్టిమ్స్ హెల్ప్ చేయట్లా. కాబట్టి అందుకని మేమంటాం హాస్పిటల్లో మీరు ఏమి ఫీజులు కట్టనక్కర్లేదు, హాస్పిటల్స్ లో కూడా మీరు యొక్క ఐడెంటిటీ చెప్పనక్కర్లేదు, పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళనక్కర్లేదు, పోలీసులు కోర్టుకు కూడా మీరు వెళ్ళనక్కర్లేదు. మీరు మీ ఐడెంటిటీ కనుక చెప్పి నిజంగా కనుక మీరు సహాయం చేస్తే మీకు జనవరి 26వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు జిల్లా కేంద్రంలో నిర్వర్తించే పెరేడ్ లో భాగంగా ఆఫీసర్లందరికీ పథకాలు ఇస్తారు. ఆ రోజు మంచి సేవ చేసిన వాళ్ళందరికీ. వాళ్ళతో పాటు ఈ యొక్క నెలలో 5 మందికి 5,000 రూపాయలు చెక్కు, దాన్ని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే పోలీస్ అధికారి రికమెండ్ చేయాలి, డాక్టర్ రికమెండ్ చేయాలి. ఇదో ఈ పలానా ప్రమాదం జరిగింది, పలానా వ్యక్తి వచ్చి ఈయనని మా హాస్పిటల్కి తీసుకొచ్చి సహాయపడ్డాడు అంటే ఆయన పేరు, ఆయన ఐడెంటిటీ ఉంటే ఆయన కనుక ఓకే అంటే ఆయన పేరుని మనం కలెక్టర్ గారికి రికమెండ్ చేసి ఈ ఆగస్టు 15 జనవరి 6 జరిగే సభల్లో మీకు ఒక ప్రశంసా పత్రం ఇచ్చి మీకు 5,000 రూపాయలు నగదు బతుమలు కూడా ఇస్తారు. ఇది రాహవీర్ స్కీమ్. కానీ దీంట్లో కూడా ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు రాను మానవతా దృక్పథం తగ్గిపోతుంది. ఏదో రీల్స్ చేసుకుందాము, దాని యొక్క మనకు కాలేదు ఎదుటి వారిని చెప్తుందని పైశాచిక ఆనందం పొందగానే జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో విప్లవాత్మకమైన మార్పు తేవాలి, మానవతా విలువల్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ రాహవీర్ స్కీమ్ని పెట్టారు. కానీ దీన్ని కూడా ప్రజలందరూ కూడా నేను మీ ద్వారా శ్రోతలందరికీ విన్నవించుకుంటున్నాను. దయచేసి యాక్సిడెంట్ అయిన విక్టిమ్కి వెంటనే మనకన్నా పక్కనే ఉంటా మానవతా మనం చేయవలసిన సహాయం చిన్న సహాయమే కావచ్చు, కానీ దాన్ని మనం సహాయ దృక్పథంతో మనం చేయాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టాము. అలాగే మీకు చెప్పిన హిట్ అండ్ రన్ స్కీమ్ గురించి చెప్పాను. ఇప్పుడు మనం పెట్టినటువంటి ఈ రాహత్ స్కీమ్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకున్న సందర్భంలో ప్రమాదాలను నివారించడానికి మనం రవాణా శాఖ తీసుకున్నటువంటి చర్యలు, పోలీస్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు, బాధ్యతలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ భాగస్వాములుగా రోడ్డు వాడకందారులందరూ వారి యొక్క బాధ్యతను కనుక గుర్తిస్తే ఈ ప్రమాదాలను మనం ఖచ్చితంగా 80% తగ్గించవచ్చు. ఆ యొక్క దృక్పథంతో మనం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విక్టిమ్స్ కూడా మనం మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో మనం ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నుంటే 1% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మన దగ్గర మటుకు 3% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే సపోజ్ మన దగ్గర 30 కోట్ల వెహికల్స్ ఉంటే 3% ప్రమాదాలు జరుగుతున్నాయి. 1% ప్రమాదాలు అక్రాస్ ది వరల్డ్ జరుగుతున్నాయి. అంటే మనం ఎంత రెక్లెస్ గా, ట్రాఫిక్ సెన్స్ లేకుండా, ట్రాఫిక్ యొక్క దృక్పథం లేకుండా రోడ్డు మీద మనమే రాజులము, మనకే అన్ని తెలుసు, మనకేం కాదు అనే ఒక భావనతో ప్రజలు చేస్తున్నటువంటి అఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తున్నారు. అఫెన్సివ్ డ్రైవింగ్ కాకుండా డిఫెన్సివ్ డ్రైవింగ్ లో ఎదుటి వ్యక్తికి కూడా మనం మంచి జరగాలని కోరుకుంటూ ఎదుటి వ్యక్తికి కూడా మనం అవకాశం ఇస్తూ ఉన్న రోడ్డుని ఇద్దరు సమానం. ఎందుకంటే మీరు చూస్తే చిన్న నారో బ్రిడ్జ్ ఉంది, ఇటే ఈయన వచ్చేస్తాడు, ఆయన వచ్చేస్తాడు. మనకు విజయవాడ నగరంలో కాలువల మీద జరిగే ప్రతిరోజు జరిగే పంచాయతీలు ఇవి. ఈయన లైట్ వేసుకొని వస్తుంటాడు, ఆయన నుంచి ఆయన వచ్చేస్తాడు, ఆ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎంతమందికి వెనకున్నటువంటి దాదాపు 100 మందికి ఆ రోజు టైం లేట్ అయిపోవడము, ఫ్లైట్లు మిస్ అవ్వడము, ట్రైన్లు మిస్ అవ్వడము, స్కూల్స్ మిస్ అయిపోవడము, అప్పుడు హాస్పిటల్స్ లో డాక్టర్లు కూడా ఇదైపోతున్నారు. అందరు విక్టిమ్స్ యాక్సిడెంట్ జామ్ క్రియేట్ చేయడానికి మనం చిన్న కామన్ సెన్స్ లేకపోవడం, ట్రాఫిక్ సెన్స్ అనేది మనం ఖచ్చితంగా అవలంబించుకోవాలి. అంటే ఫైన్స్ ఎంత వేసినా కూడా ప్రజల్లో స్వచ్ఛందంగా మార్పు వస్తే తప్ప ఈ యొక్క ఇది జరగలేదు. మరి దీంట్లో ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ను మనం అభినందించాలి. అందరూ కూడా ప్రమాదం జరగకూడదని కోరుకుందాం. జరిగితే మన యొక్క రైట్స్ ఏవి, హాస్పిటల్లో మనకి ఫ్రీగా ట్రీట్మెంట్ కావాలి మనం డిమాండ్ చేద్దాం. హాస్పిటల్స్ అన్నిటి కూడా మనం డిఎంఎన్హెచ్ఓ ద్వారా లేకుంటే వాళ్ళ ద్వారా ఇప్పటికే మనం ఆల్రెడీ హిట్ అండ్ రన్ స్కీమ్ గురించి, రాహవీర్ స్కీమ్ గురించి అన్నిటికీ మనం చెప్పాము. కాబట్టి హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్ అందరినీ నేను కోరుతున్నాను, మీరు కూడా ఒక ఫైనాన్షియల్ దృక్పథంగా కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఖచ్చితంగా మీకు రీయింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు మీకు డబ్బు రాకపోవచ్చు, ఖచ్చితంగా మీకు 10 రోజుల లోపల మీకు బిల్లు సెటిల్మెంట్ అయ్యే గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ని అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఒక బాధ్యతగా తీసుకొని కంపల్సరీగా యాక్సిడెంట్ విక్టిమ్స్కి మనం సేవ చేయాలని, తద్వారా మన ప్రాణాలను కాపాడాలని మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధాన్ మంత్రి రాహత్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు ప్రధానమంత్రి రాహత్ పథకంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ సంయుక్త రవాణా కమిషనర్ శ్రీ ఏ మోహన్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.